హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బంగాళాదుంప వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ మనం బంగాళాదుంపల్ని ఉడికించుకొని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని చూపించిన మసాలాలన్నీ వేసుకొని దోరగా వేయించి చల్లారిన తర్వాత గ్రైండర్ జార్లో వేసుకొని దాంట్లో స్పైసీకి తగినంత కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం బంగాళాదుంపలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన బంగాళాదుంప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ డీటెయిల్డ్ వీడియో చూడాలి అంటే నేను మీకు కింద లింక్ ఇస్తాను. మీరు క్లియర్గా చూడండి. ఎంతెంత మసాలా వేయాలి, ఎలా వేయాలి అనేది క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి డీటెయిల్డ్ వీడియో చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు.